మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల వెంబడవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వేదికవాడ అధికారులు, వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా దివ్యాంగ అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం, అనేక ఇబ్బందులు గురవుతాను. దివ్యాంగ సమాజం చెప్పాల్సిన అవసరం. కానీ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గుర్తొక గురరు వాళ్ళు కూడా. నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని చేరడానికి, చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్సీ యోజన సంబంధించి, అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,54,000 రూపాయల విలువ చేసినటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యాంగ సోదరిమణులకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వెమ్రవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదరిమణులు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదరిమణులకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంతకు సీజన్ చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందు ప్రయత్నం చేయడమే అందరికి బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు, నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతే అటు ఇటు దారి పోతుంటారు. దారి చెప్పటువంటి ఎదరాజా పద అయ్యేటుంటే వాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి దారి చెప్పడం దారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రావడం ఇష్టపడతాం అంతే. ఎందుకంటే ఇంత కలెక్టర్ చెప్పిన సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంత ఈ కలెక్టర్కి 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను. ఇప్పుడు నేను కలెక్టర్కి చెప్పకుండా వస్తే కలెక్టర్ అవుట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. బడిసారి దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. గతంలో ఎప్పుడు కూడా కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలే. ఈయన ఒక్కసారి కలిసి అడిగాడు, కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒకసారి కలిసి అడిగాడు, అన్న ఒక్కసారి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ అంటే పెడదాం అని చెప్పినాయి. అన్న ఏం పెడదాం, నీ ఆలోచన మంచి లేనప్పుడు ఏం పెడతాం? యాక్టింగ్ చేయడం కాదు కదా, నిజంగా లోపల ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన, సమాజాన్ని మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే, లోపలంతా విషయం నింపుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు హర్షించద్దు దాన్ని. కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదురు, పిలిస్తే కథ ఒకటే. ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇక సంవత్సరాలకు ఎప్పుడు చేస్తాడు, ఇప్పుడు కలెక్టర్ చేస్తూ ఉంటారు. ఒక్కరు గుర్తుంచుకోండి, ఒక గౌరవ అటెండర్ ఒక ఎంపీ కావచ్చు, ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ కావచ్చు, కానీ ఒక ఎంపీ ఒక అటెండర్ కాలేడు. గుర్తుంచుకోండి, ఒక ఎంపీ నాకు అటెండర్ ఉద్యోగం రాదు. ఇప్పుడు వస్తుందా? ఎంత కష్టపడి అటెండర్ ఉద్యోగం రావాలి, నాకు రాదు. కానీ ఒక అటెండర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీ కావచ్చు. అది ఉద్యోగం యొక్క గొప్పతనం, అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది. కాబట్టి అటువంటి అధికారం పట్టుకొని సన్నాసులని అదని వక్ర భాష చెప్తుంటే ఒకటే సార్ మీకు చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా పనిచేయండి. ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు సాధన చేసుకోండి. ఫస్ట్ విచారణ పెట్టి ఉంచారు, విచారణ పట్టు కబ్జా చేసుకుని వాస్తవం తీసి కబ్జా అయిన మొత్తం జేసీబీ పెట్టి మొత్తం కొట్టినప్పుడు ఎవరు వస్తారు చూస్తాం. మేము కూడా అయిపోతుంది సార్. మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి. మా సీనియర్ కూడా చెప్తున్నా, మొత్తం స్వాధీనం చేసుకోండి. స్వాధీనం చేసుకోవాలి, పేదలకు పంచాలి. ఇప్పుడు కూడా ఇవే దివ్యాంగుల కాలనీ కట్టిన అవసరం వస్తే
ఎకరాలు కబ్జా చేసి మన నీతివంతులకి నీతులు మాట్లాడి ఇక మేమే పోటీగాలం మేమే తోపుగాలం అంటే ఇది పొట్టోడు ఇది శాస్త్రం ఉంటుంది కదా, పొట్టోని కొడితే పొట్టోని పోచమ్మ కొడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కానీ భాష ఉండాలి. భాష ఎప్పుడు మాట్లాడా భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సరే అటుపక్క ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదండి. సమాజం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను నేను. 5 సంవత్సరాలు మొత్తుకుంటే పాపము ఒక ఆఫీసర్ నాకు అప్లోడ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అక్కడున్న ఇంకో అధికారి పోయి కేసీఆర్ కొడుకు చెప్పాడు, బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్లోడ్ ఇస్తానన్నాడు. కానీ ఆఫీసర్ అంటే తన ట్రాన్స్ఫర్ చేసి పడేసాడు ఆయన. ఇప్పటికి ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా వెమ్లవాడ దేవస్థానం, రాజన్న దేవస్థానం, పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రసాదం స్కీమ్ ఇస్తే మనకి అయిపోతుండే. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా వస్తానన్న నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన, నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని ఉద్దేశం లేదు. మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదండి. సమాజం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను నేను. 5 సంవత్సరాలు మొత్తుకుంటే పాపము ఒక ఆఫీసర్ నాకు అప్లోడ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అక్కడున్న ఇంకో అధికారి పోయి కేసీఆర్ కొడుకు చెప్పాడు, బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్లోడ్ ఇస్తానన్నాడు. కానీ ఆఫీసర్ అంటే తన ట్రాన్స్ఫర్ చేసి పడేసాడు ఆయన. ఇప్పటికి ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా వెమ్లవాడ దేవస్థానం, రాజన్న దేవస్థానం, పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రసాదం స్కీమ్ ఇస్తే మనకి అయిపోతుండే. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా వస్తానన్న నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన, నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని ఉద్దేశం లేదు. మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సార్ దయచేసి ఈ కబ్జాలు దయచేసి ఆపండి. ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారికి గుంజుకున్నారో, అక్రమంగా కబ్జా ఇచ్చారో వారిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. అసలు విమర్శలు వస్తాయిపోతాయి. 100 మంది తిడతారు, పట్టించుకొస్తారు. కానీ 1000 మంది మేము వెనకాల మేము పొగుడుతూ ఉంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కానీ అభివృద్ధి చేయడానికి జాగాలు దొరుకుతారు, కబ్జా చేయడానికి మాత్రం జాగాలు దొరుకుతాయి. కబ్జా చేయడానికి ఏడవుతారు, ఎకరాలు దున్నే మొత్తం పుట్టుకుపోతుంది పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంపంతం వచ్చేది కాదు. ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోవాలి. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది. అలా ఒక కుటుంబమే లాభపడ్డది, కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములని, ఎవరి పేరు మీద జాగా ఉన్నాయో, నా పేరు మీద జాగా ఉందో, ఇంకో మీద జాగా ఉందో ఏం లేదు. పార్కులు ఓన్ పేరుకి వచ్చినాయి. శ్మశాన వాటికి ఏం లేదు. ఏమంటే శ్మశాన వాటికి ఎక్కడ కడతారా అంటే పేదల భూములు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే శ్మశానానికి గుర్తొస్తారు. దళితులకు ఇచ్చిన భూములనే పోలీస్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టర్ కడతారు.
తీసుకొచ్చి కలెక్టర్ ఎడగట్టి కుంటలు కట్టారు తీసుకొచ్చి. వాళ్ళు కబ్జా చేసుకోవడానికి మంచి మంచి భూములు ఉంటాయి, కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కట్టారు. వర్షం పడితే మా కలెక్టర్ బోటు మాట్లాడుకొని తిరగాలి. సారసంగా పెద్ద వర్షం గురవలు ఇంకా మీకు సారసంగా పెద్ద వర్షం లేకపోతే బోటు కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్లాన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు స్వార్థం ఉండే నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి, మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి వాళ్ళని కాపాడుకోవాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సోయి లేకపోవడంలోనే ఇన్ని రోజులు అనర్థాలు జరిగినాయి. సరే ఇప్పటికైనా మార్పు జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేను మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యులుగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా, కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు, అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయని అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.